విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో వైసీపీ వినూత్న నిరసన చేపట్టింది. నగరంలోని మినీ బైపాస్ నుంచి ర్యాలీగా నిర్వహించిన వైసీపీ నాయకులు మిలీనియం సబ్స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసగిస్తున్నారని దుయ్యబడ్డారు. 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 15,000 కోట్ల భారం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలు పెంచిన విద్యుత్ ఛార్జీలతో అవస్థలు పడుతున్నామన్నారు. ప్రభుత్వం సామాన్యుల బాధలు అర్థం చేసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పనా ఇది ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కాదు, ఒక జిల్లా స్థాయి ప్రోగ్రాం కాదు, కేవలం ఒక నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులంతా రోడ్డు మీదకి జల ప్రవాహం లాగా ఈ రోజు రావడం కూడా జరిగింది. మీరంతా చూశారు. కొన్ని వేల మంది ఈ రోజు ముందుకు వచ్చి వారు పడుతున్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా, వారికి అండగా ఆ సామాన్యుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఈ రోజు వారితో పాటు నడుస్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నాం, కొన్ని వేల మంది ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ ఆడబిడ్డల్ని మోసం చేశారు. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగుల్ని వారిని మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వారిని మోసం చేశారు. అలానే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు. వీటన్నింటినీ మించి
సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్. మరి ఆ కరెంటు ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? నేను ఛార్జీలు పెంచను 5 సంవత్సరాలలో, పెంచకపోవడమే కాదు తగ్గిస్తాను, కొత్త పవర్ని జనరేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా వారు కరెంటు జనరేట్ చేసుకునేలాగా చేసి వారే కరెంటు అమ్ముకొని డబ్బులు మిగిల్చుకునే పరిస్థితిని తీసుకొని వస్తానని చెప్పారు. కానీ ఈరోజు ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయలని ప్రజల మీద రుద్దడానికి ఆయన బిల్లుని తీసుకొని వచ్చి ఈ నవంబర్ నెలలో 6,000 కోట్ల రూపాయలని వాటిని వడ్డించడం జరిగింది. డిసెంబర్ నుంచి 9,000 కోట్ల రూపాయలని అదనంగా వడ్డించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈరోజు నేను తీసుకొచ్చింది కాదు, జనాలు అందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెళ్ళలో వేసుకొని మాకు ఇదే శరణ్యం, మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు పరిస్థితులు ఏంటి. మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంతంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో కనుక పెడితే వారు ఏ విధంగా కట్టగలరు? ట్యాక్సులు ఎలా కడతారు? పన్నులు ఎలా కడతారు? వీటన్నిటి మీద సామాన్యుడు ఈరోజు రోడ్డు ఎక్కారు. కేవలం 6 నెలల్లోనే ఈ నెల్లూరు ఒక్క సిటీ నియోజకవర్గంలో కనుక మీరు చూస్తే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఈరోజు గమనించుకోవాలా. తప్పకుండా ఏవైతే ఆయన హామీలు ఇచ్చాడో, ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చాలని ఈరోజు సామాన్యుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ సామాన్యుడు తరపున వైఎస్ఆర్సీపీ ముందుండి నిలబడి పోరాడుతూ ఉందని చెప్పి తెలుపుతా ఉన్నాము. రాబోయే రోజుల్లో కనుక ఈ కార్యక్రమాలు కనుక కనీసం ఆపకపోతే ఇవి మరింత ఉధృతమవుతాయని కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం, ప్రజలందరి తరపున మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి, పేద ప్రజలను కనికరించండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 160 కోట్ల కుటుంబాలు ఉంటే 140 కోట్ల కుటుంబాలు బీపీఎల్లో ఉన్నాయి, అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్నాయి. వారందరికీ కూడా ఈ రోజు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి వారందరి తరపున మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకోండి అని మీకు తెలియజేస్తూ ఛార్జీలను ఇమీడియట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం తగ్గించాలని చెప్పి. తగ్గించకపోతే మరింత ఉధృతమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 140 కుటుంబాలకి అన్ని పథకాలు అమలు చేసి ఆయన ముందుకెళ్లారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే కూడా ఎక్కువ చేస్తానని చెప్పారు. ఈ పవర్ ఛార్జెస్ కి గతంలో కొన్ని ఛార్జెస్ పెరిగినాయి, కానీ ఆ ఛార్జెస్కి ఏం చెప్పారు? ఆ ఛార్జెస్ నేను వెనక్కి తీసుకొని వస్తానని చెప్పి ఆ ఛార్జెస్ని అట్లనే ఉంచి మరి దానికంటే మిన్నగా 15,000 కోట్ల రూపాయలు పెంచితే దాన్ని మీరు ఏ విధంగా మీరు సమర్థిస్తారు? మీరు ఆలోచించుకోవాలి. మీరు పోనీ పథకాలు ఏమైనా ఇస్తున్నారా? సంక్షేమ పథకాలు 1,40,00,000 మంది రోడ్డును బట్టి అల్లాడుతూ ఉన్నారే, వారికి ఏదైనా పథకాలు ఇస్తుంటే సో నేను ఆ పథకాలు ఇస్తా ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను పెంచాల్సి వచ్చిందని చెప్పి అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. నువ్వు అది ఇవ్వక ఇది ఇవ్వక సరే ఏదీ చేయలేదు, అప్పులు చేయకుంటున్నావు అంటే అదిలే. సుమారుగా 75,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని చేసి కూడా ఆయన చేసినటువంటి అప్పులు మనకు అందరికీ తెలుసు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కాదు. మరి ఈ రోజు 75,000 కోట్ల రూపాయలు 6 నెలల్లో అప్పులు చేస్తే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.